మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 7 నెలల కాలంలో చేస్తున్నటువంటి పరిపాలన చూస్తే మాత్రం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ సామాన్య ప్రజలపై పోలీసుల లాఠీలు జురిపిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత నాయకులు పరిపాలన వదిలేసి ఢిల్లీకి రాయబారాలు నడుపుతూ ఉన్నారు. ఆ తర్వాత ప్రజల సంక్షేమం మాత్రం పక్కన పడిపోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి మాత్రం రోజు రోజు దిగజారుతా ఉంది. దీనిపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. ఓకే, ఎట్లా ఉందన్న మొత్తానికి ప్రజాపాలన పరిపాలన లేకపోతే కాంగ్రెస్ మార్పు ఎట్లా కనిపిస్తుంది? ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు సీమాంధ్ర నాయకులు ఎగతాళి చేసేవాళ్ళు. ఏమని? మీ తెలంగాణ వాళ్ళకు పాలించడం చేతగానే దద్దమ్మలు, మీకు ముఖ్యమంత్రి స్థాయి పదవులు పెద్ద పెద్ద పదవులు ఇస్తే మీ మోకాలకి ఏం పాలిస్తారు, అందుకే మిమ్మల్ని ఏదో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అట్లా ఉంచుకుంటూ పెద్ద పదవులన్నీ మేము తీసుకొని పాలిస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ఈ రాష్ట్రం ఉంది, లేకపోతే మీతోటి కాకపో అనేది హేళన చేసేవారు ఉద్యమ సమయంలో. ఓకే, నవ్వేటోని ముందట జారిపడ్డట్టు ఆ మాటలను ఇలా నిజం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రిగా. అంతేనా? రేవంత్ రెడ్డి ఈ గుంపు మేస్త్రి పాలన ఎట్లుంది అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో అనే సోయి కూడా మర్చిపోతాడు. ఏదో చెప్తారు కదా, అంటే చిన్న చిన్న వాటికి కూడా టెంప్ట్ అయిపోయి అసందర్భ పదజాలాలు వాడుకుంటూ అవసరం లేని మాటలు మాట్లాడుకుంటూ ఆయన ఓ కొండంతా ఊహించుకుంటున్నాడు. ఆయన కొండ కాదు, ఇసుకరేణువు కూడా కాదు, కానీ ఆయనకైనా కొండంతా ఊహించుకొని ఊహకందని మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని అవమానాల పాలు చేసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది. అంతేనా? నిజంగా. మరి అదే మాటలు ఇలా ప్రజలు నమ్ముతున్నారు కదా. ఇప్పుడు ప్రజలకు కూడా నేను ఒకటి స్పష్టంగా చెప్తా, ప్రజలు నమ్ముతున్నారు అని మనం అనుకొని వాళ్ళని కూడా తప్పు పట్టద్దు పాపం. ఎందుకు నేను మనమేం తప్పడతాం కానీ అది నమ్ముతున్నారు వాస్తవంగా. అంటే ఒక టాక్ నడుస్తుంది. ఓకే, ఎందుకంటున్నాను అంటే సవ్యంగా నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర పాలనను ఎంత తెలివిగా వీళ్ళంతా ఒక టీమ్గా ప్లాన్ చేసుకొని ముందుకు పోయిందంటే, పొలిటికల్గా నా పార్టీకి కానీ నాకు కానీ అతిగతి లేదు, మమ్మల్ని ఎవడు నమ్మడు, దరిదాపుల్లో కూడా మాకు అధికారం రాదు అని చెప్పి డిసైడ్ అయ్యి నాన్ పొలిటీషియన్స్ బ్రోకర్స్ను కొంతమందిని పట్టుకొని, ఉదాహరణకు ఆకునూరు మురళి అనేటోడు, కోదండరామ్ అనేటోడు, తీన్మార్ మల్లన్ అనేటోడు, రఘు అనేటోడు, కొన్ని సీమాంధ్ర పత్రికలు, మీడియా ఛానళ్ళు, ప్లస్ ఈడేవుడు, ఇట్లా కొంతమంది ఒక టీమ్గా తయారైపోయి వితౌట్ పార్టీ బ్యానర్ వాళ్ళు ప్రజలలోకి పోయి పనిచేస్తా అంటే టోటల్ ఈ కాంగ్రెస్ పార్టీ గైడ్ లైన్లనే వాళ్ళు పనిచేసిండ్రు. ఓకే, అంటే లేని అసత్యాలను అసలు అక్కడ ఏమీ లేకున్నా సరే కేసీఆర్ గారి పాలన పైన, కేసీఆర్ గారి ప్రభుత్వం పైన అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ అక్కడ ఏం జరగకపోయినా ఏదో జరిగినట్టు చూపెట్టుకుంటూ, ఇది ఇట్లా కాకపోతే ఇట్లయితే ఇంకా మస్తు ఉండేది, ఈయన చేయబట్టి ఇట్లయింది అట్లయింది అని చెప్పి తెల్లవారితే అబద్ధాలతోటి వితౌట్ పార్టీ బ్యానర్ వాళ్ళు చేసినటువంటి అబద్ధపు విష ప్రచారాలతో ప్రజలు కొంత అయోమయానికి గురైనమాట వాస్తవం. ఓకే, ఎట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల ఇప్పుడు నిజంగా కూడా ఆలోచించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో అటర్ఫ్లాప్ బోలే 39 సీట్లను గెలుచుకుంది. ఓకే, చాలా చోట్ల అతి తక్కువ ఓట్లతో, ఇంకో 10 సీట్ల వరకు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయింది. ఓకే, ఓటింగ్ చూసినట్టయితే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి మాకు జస్ట్ ఒక 1.8% డిఫరెన్స్ అంతే. ఈ నిజంగా ప్రజలలో వ్యతిరేకత అనుకుంటుంటే చాలా మెజార్టీ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది, కానీ అట్లా ఇక్కడ కోల్పోలే. కొంత అయోమయమైన పరిస్థితులలో డైలమాలో ప్రజలు ఆయనకు అధికారం కట్టబెడితే ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి అన్న సోయ ఆయనకు వస్తలేదు. ఏదో మన హరేకమాల అమ్ముకున్నట్టు లెక్క ఏది దొరుకుతున్నాడో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఎందుకున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు. మాకు ఆపద వస్తే ఎవరికి చెప్పుకోవాలి, మా పంటలకు ఇబ్బంది అయితే ఎవరికి చెప్పుకోవాలి, మాకు కరెంట్ ఇబ్బంది అయితే ఎవరికి చెప్పుకోవాలంటే ఆడొక ముఖ్యమంత్రి ఉండన్న పరిస్థితిలో ప్రజలు కూడా రావట్లేదు. ఇంకా వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఓటమి అదొక పెద్ద ఓటమి కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈయనది ఏదో పెద్ద ఆకాశానికి అందనంత ఎత్తు విజయం కాదు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కూడా పెద్ద ఓటమి కాదు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంతకంటే మెరుగ్గా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎక్కడ ఉంటుంది? రోజుకో ఎమ్మెల్యే కండువాలు కప్తా ఉన్నారు, రోజుకో ఎమ్మెల్యే ఉరికొచ్చి మేము పార్టీలో జాయిన్ అవుతాం అని చెప్పేసి ఇక్కడ దానం నాగేంద్రకి ఫోన్లు చేస్తున్నారంట, ఇక్కడ వేం నరేంద్ర రెడ్డికి ఫోన్ చేస్తున్నారంట, మీరేమో మళ్ళీ వెలుగుతారంటారు. ఎట్లయితుందండి? నేనేమంటున్నా అంటే
కేసీఆర్ గారి రాజకీయ ప్రయాణం, ఉద్యమ ప్రయాణంలో మీరు ఒకసారి గమనించుకోండి. ఉద్యమం ప్రారంభించిన నాడు మాలాంటి మాబోటి కార్యకర్తలమే ఉన్నాం. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ బూట్లు నాకే ఈ కుక్కలు లేవు. ఈ కుక్కలన్నీ అధికారం కోసం వచ్చిన కుక్కలు ఇవన్నీ. అంతేనా? ఈ కుక్కలన్నీ అధికారం కోసం వచ్చిన కుక్కలేవి. ఏడు అధికారం ఉంటే వాళ్ళ బూట్లు నాకు బ్రతికే సన్నాసులు ఇల్లు. ఓకే. ఆ రోజు ఎవరుండే ఎంపీలు ఉన్నారా? మాకు ఉద్యమంలో ఎమ్మెల్యేలు ఉన్నారా? రాజ్యసభ సభ్యులు ఉన్నారా? కార్యకర్తలు మేము నికార్సుగా భుజాన జెండేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో గడప గడప తిరిగినాం, గల్లీ గల్లీ తిరిగినాం. ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప సైన్యం కేసీఆర్ గారి సైన్యం. ఓకే. ఆ సైన్యం సాధించినటువంటి విజయంలో రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈయన కొడుకులు వచ్చేసి మా పంచన చేరిండ్రు, అధికారాన్ని అనుభవించిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి బూట్లు నాకడానికి పోతున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వాస్తవంగా పోయేటోని ఒక్కరిని కూర్చోబెట్టి అడగండి, మీరు ఏం ఆశించి పోతున్నారు, ఏం సాధించడానికి పోతున్నారు, మీరు పార్టీ మారడానికి గల ఒక బలమైన కారణం చెప్పండి. కేసీఆర్ గారి వల్ల ఏం సాధ్యం కాలేదు, ఈ అవగాహన లేని దద్దమ్మ రేవంత్ రెడ్డి వల్ల ఏం సాధ్యం, ఒక్క నడుగురు సమాధానం చెప్తారని చూద్దాం. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను నమ్ముకొని రాజకీయం చేయలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వంలో చీమంత బలం లేనోడు ఏనుగంత కొండంత బలాన్ని తయారు చేసి పెట్టి ఢిల్లీ రాజకీయాలను గడగడలాడించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఓకే. రేపటి రోజు ఆయన ప్రజలను నమ్ముకొని, ఈ కార్యకర్తలను నమ్ముకొని, నాటి నుంచి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని నమ్ముకొని రేపు మళ్ళీ ప్రజలకు పోయి పనిచేస్తాడు తప్పితే గీ ఎమ్మెల్యేలు పోతానో గీళ్ళు పోతానో ఇంకోటి ఏమంటున్నాడు, ప్రతిపక్షం లేకుండా చేస్తాం. ఈ దద్దమ్మకు తెలియదు ప్రతిపక్షం కోసమో అధికార పక్షం కోసమో కేసీఆర్ లేడు. ప్రతిపక్షం ఉంటెంత పోతెంత, ప్రజలనే ప్రతిపక్ష కేంద్రంగా మార్చి ప్రజలతోనే ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసే గట్స్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఓకే. బీఆర్ఎస్ పార్టీ ఏనాడు డీల పడదు. గీ తాటాకు చప్పులకు ఈడోడ ఆడోడా ఆడ బూట్లు నాకు తందుకు పోతే వీళ్ళని చూసి హర్రిబరి రావుడు. మీరు గమనించండి ఒక్కసారి, ఏ ఒక్క చోటన్నా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, ఇంకెవరో భయపడ్డట్టు వీళ్ళు పోతే మా పార్టీ డీల పడుతుందనే అటువంటి మానసిక స్థితి ఏ రోజున కనబడ్డదా? కనపడలేదు. రైట్. దీంతో పాటు ఈరోజు ఈ పార్టీ ఈ పరిస్థితికి సంస్థాగత నిర్మాణం సరిగ్గా లేకపోవడం, క్షేత్రస్థాయిలో ఏదైతే ఉన్న నాయకులు అయితేనేది లేకపోతే లీడర్స్కు సరిగ్గా సమన్వయం చేయకపోవడం ఒక కారణం. భవిష్యత్తులో ఇప్పటికైనా దాని మీద దృష్టి సారించకపోతే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఇంకా అధమస్థానానికి దిగుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దీని మీద మీరేమంటారు? ఎందుకంటే మీరు కూడా ఒక రూరల్ ఏరియా నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి. 100% నేను దీన్ని ఏకీభవిస్తాను. 100%. ఓకే. గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, జిల్లాల స్థాయిలో కార్యకర్తలను పట్టించుకోకపోవడం అనేది 100% నిజం. జరిగిందా? 100% జరిగింది అది. ఓకే. కేసీఆర్ గారి ఆలోచన నేను తప్పు అనట్లేదు, కానీ ఏదైతే నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నలుగురు ముందు నవ్వుల పాలు కావద్దు, ఈ అధికారాన్ని సంపూర్ణంగా ఉపయోగించి రాష్ట్ర అభివృద్ధికి కేటాయించాలి, రాజకీయాలు పక్కన పెడదాం, 4 రోజులు మన వల్లే కదా అనేటువంటి ఒక ఆలోచన ఏదైతుందో అది కొంత నష్టం చేసింది. ఈరోజు కార్యకర్తలను వాస్తవంగా అప్పుడు ఈ 10 ఏళ్లలో కార్యకర్తలకు కమిటీలు వేయడం కానీ, నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా బాధ్యతలపై ఇవ్వడం కానీ జరగలేదు. ఓకే. టోటల్ 1 మెన్ ఆర్మీ ఎమ్మెల్యేల చేతులు పెట్టడం కూడా నష్టం చేసింది. అది ప్రధాన నష్టం. అది ఎట్ ద సేమ్ టైం కమిటీ లేకపోవడం, కార్యకర్తలను పిలిచి మాట్లాడకపోవడం, కార్యకర్తలు కలవకపోవడం, వాళ్ళ సాధక బాధకాలను వినకపోవడం. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలను కూడా ప్రతిపక్ష కార్యకర్తలాగానే అయిపోయింది అప్పుడు మా పరిస్థితి. సో నేను అనుకునేది ఏంటి అంటే ఖచ్చితంగా 100% ఒక ఆదర్శవంతమైనటువంటి నిర్మాణం చేసేటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఓకే. పూర్తి స్థాయిలో ఏ నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి ఎంత బలం ఉంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసేటువంటి సత్తా కేసీఆర్ గారికి ఉంది. అది సాధ్యపడుతుంది. 100% వీళ్ళు అనుకున్నవన్నీ అబద్ధాలు ఉవ్వెత్తున కేసీఆర్ గారి నాయకత్వం మరొకసారి లేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదైతే మీకు అది అనుమానం అయితే లేదు. 100%. రైట్. దీంతో పాటు అన్న ఇప్పుడు గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి రోజులు మళ్ళీ తెస్తారు రేవంత్ అన్న అన్నట్టుగా. ఒక 10 ఏళ్ల కింద మనం ఉద్యమ టైంలో చూసుంటాం, ఇవాళ ఓయూ క్యాంపస్లో పోలీసుల పిడిగుద్దులు, లకారంతో మాట్లాడుతున్నటువంటి మాటలు, లేకపోతే ఊర్లలో విచ్చలవిడిగా దాడులు, పోలీసుల మీద ఎవరైతే వేరియస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు. ఈరోజు మళ్ళీ దరిద్రమైన విషయం ఏంటంటే రైతుల ఆత్మహత్యలు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఈజ్ ఇట్ గుడ్ ఆన్ వే? నేనేమంటున్నా అంటే
మనము డైలమాలో పడ్డాం అంటున్నా నేను. అదే అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కరెక్టే చెప్పింది. అవును. ఆనాటి రోజులే తెస్తాను అన్నాడు. కొత్త రోజులు తెస్తా నేను ఏదో ఇరవై ఇస్తాను అనలే కానీ పాపం మన జనాలను అమాయకులను చేసిండు, పాపం అయోమయంలో పడేసిండు. ఆనాటి రోజులే తెచ్చిండు. అవును. ఆ రోజు ఏదైతే నిర్బంధం, ఆ రోజు దాడులు, ఆ రోజు లాఠీలు విరిగేదాకా కొట్టడం, తుపాకీలతో గుద్దడం, కాల్చడం కరెక్ట్ తీసుకొచ్చిండు ఆయన. మనం అర్థం చేసుకోవడంలో కొంత అయోమయంలో ఉన్నాం తప్ప కరెక్ట్ ఇందిరమ్మ పాలనే వచ్చింది ఈరోజు. ఇందిరమ్మ పాలనే కదా. నేను ఏమంటున్నా అంటే గడిచిన 10 ఏళ్ళల్లో ఎంత నీచమైనటువంటి పరిస్థితిలో ప్లే చేసినారో ఈ నా కొడుకులు కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు. చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ ఈ 10 ఏళ్ళల్లో. అసలు ఉద్యోగాలు ఇవ్వలేదంటే మళ్ళీ మీరు అబ్ద రికార్డ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం మనం. అవి తప్పు అని చెప్పి వాదించారు, ఇవ్వలేదు అని చెప్పి వాదించారు. ప్రభుత్వ ఉద్యోగాలు 1000 ఇస్తే ఉదాహరణకు ప్రైవేట్ రంగ సంస్థలలో 10,000 ఇచ్చిండ్రు. అట్లా కూడా చాలా మంది యువకులు, విద్యార్థులు సెటిల్ అయిపోయి అలా బ్రహ్మాండంగా బ్రతుకుతూ ఉన్నారు. విపరీతమైన కంపెనీలను ఆకర్షించి అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి చాలా మందికి ఉపాధి కల్పించినటువంటి చరిత్ర. సరే, వాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు కొంచెం ఇబ్బంది పడి అడిగినా సామరస్యంగా, శాంతియుతంగా, సాధ్యాసాధ్యాలు చెప్పుకుంటూ వాళ్ళకి సమాధానం చెప్పింది తప్పితే ఇళ్ళకి వెళ్ళి ఎత్తుకుపోయి కొట్టడం, ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి అరెస్టులు చేసి వాళ్ళ నానా హింసలు పెట్టడం, తడ్డికి ప్రయోగించడం, ఇలా ఏవైతే TV9 ఛానల్ వాళ్ళను, మిర్రర్ ఛానల్ వాళ్ళను, జీ న్యూస్ ఛానల్ వాళ్ళను గొడ్లను బాదినట్టు బాధతూ బండబూతులు తిడుతూ, అంటే వీడికి ఎవరిచ్చింది అధికారం? ఇన్ని బండబూతులు తిట్టే అధికారం ఎక్కడిది? ఇలా పత్రికా మీడియా స్వేచ్ఛను హరించే అధికారం ఎక్కడిది? ఇదేనా మీ మార్పు అంటే? ఇదేనా మీ ఇందిరమ్మ పాలన అంటే? ఈ ఇందిరమ్మ పాలన, ఈ మార్పు ఇట్నే కొనసాగన్నా? ఇలా ప్రజలు తిరగబడతా ఉన్నారు. ప్రజలు తిరగబడని ప్రాంతం ఏది ఒకటి చెప్పండి. రైతులు తిరగబడతలేరా? అంగన్వాడీలు తిరగబడతలేరా? ఆశా వర్కర్లు తిరగబడతలేరా? హోంగార్డులు తిరగబడతలేరా? నిరుద్యోగులు తిరగబడతలేరా? మాకు 24 గంటల కరెంట్ వస్తలేదని తిరగబడతలేరా? మాకు పెన్షన్లు వస్తలేవని తిరగబడతా? అన్ని వర్గాల ప్రజలు తిరగబడతా ఉంటే ఈ దద్దమ్మ సన్నాసి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి. ఏ ముఖ్యమంత్రితోటి ఇంత అవగాహన లేని మాట వినం మనం. ఏమంటాడు? ఏదైతే కేటీఆర్ హరీష్ రావు ఈ నిరుద్యోగుల కోసం అమరణ నిరాహార దీక్ష చేస్తే మా ఎన్ఎస్యుఐ కార్యకర్తలతోటి చుట్టూ కంచెలు వేసి మీ దగ్గరికి ఎవరు రాకుండా అడ్డుకొని కాపాడుతాం, మీరు జచ్చదాకంలా కూర్చుంటే ఇది పరీక్షలు ఆగుతాయో, నిరుద్యోగుల సమస్యలు తీరుతాయో చూద్దాం, మీకు దమ్ముంటే చేయండి, అట్లా చేస్తే మీరు నాయకులు అంటాడు. అంటే నాకు అది నిజంగా కూడా ఇవాళ ఈ రోడ్లు ఏమంటే చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా ఇంత హీనంగా మాట్లాడరు కదా. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు అమర నిరాహార దీక్ష చావాలట, సన్నాసులు. కేసీఆర్ కాలు ఇరిగింది, ఆయన తిరగలేడు కాబట్టి ఆయన లెక్క తీసుకోవద్దు, వదిలిపెట్టుండ్రి, ఆయనకు గంతే, ఆయన లెక్కకు రాడు, వీళ్ళిద్దరు చేస్తే అప్పుడు ఆలోచిస్తా అంటున్నాం. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు చెప్పినటువంటి సబ్బండ వర్ణాల ఉసురు పోసుకుంటున్న సన్నాసి అసలు నువ్వెందుకు బతుకుతున్నావు? రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం, చీడ లెక్క పట్టినటువంటి చీడ పురుగు నువ్వు చావు ఫస్ట్. ఈ రాష్ట్ర ప్రజలందరికీ పరిష్కార మార్గం అది ఒకటే. ఇలా ముఖ్యమంత్రి అనే పదవిలో ఉండి నిరుద్యోగులు పోరాటం చేస్తూ ఉంటే దానికి సమస్య పరిష్కారం ఆలోచించాల్సింది పోయి, ఒక బాధ్యతయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది పోయి ఇలా వాళ్ళని జావమనే హక్కు నీకు ఎక్కడిది? ఇలా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు తిరగని గ్రామం లేదు, తొక్కని గడప లేదు. ఢిల్లీ నుంచి మొదలుకుంటే ఏపీ దాకా తెలంగాణ వరకు విపరీతమైనటువంటి పోరాటాలకు నాయకత్వం వహించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి వాళ్ళు ఏదైతే ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి శాఖలు తీసుకున్నారో ఆ శాఖలకు భారతదేశంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి తెలంగాణను శభాష్ అనిపించేలాగా పాలించినటువంటి కేటీఆర్, హరీష్ రావులు దట్టుడు ఎందుకు? నీకు పాలన చేత కానీ దద్దమ్మ అన్ని వర్గాల ప్రజలు ఊసురు పోసుకుంటున్నా నువ్వు చావరాదు. దరిద్రం ఏమవుతుంది కదా తెలంగాణకు? మళ్ళీ కరెక్ట్ మళ్ళీ పాలన చేతికి వస్తుంది, మళ్ళీ కరెక్ట్ దారిలో నడుస్తుంది కదా. ఈ దద్దమ్మ జావక వాళ్ళని జావమంటావు నువ్వు అంటే నీకు చేత కాదు, నువ్వు పాలించలేవు, నువ్వేం చేయలేవు. నువ్వు చేసిన సమస్యల పరిష్కారం చెప్పు. ఒకటే చెప్తున్నా, ఏమంటున్నాడు? నేను ఆర్టీసీ బస్సు ఉచితం పెట్టిన. ఆర్టీసీ బస్సు ఉచితం కాదురా దద్దమ్మ. ఇవాళ ఇప్పటి వరకు ఏ రోజు మహిళలు బస్సులకి ఎక్కి కొట్టుకోలే. ఎప్పుడైతే నువ్వు ఈ బస్సు పథకం ప్రవేశపెట్టినావో రోజుకు నాకు తెలిసి అన్అఫీషియల్గా బయటికి రాని వచ్చినాయి ఒక 10 నుంచి 20 గొడవలు అవుతా ఉన్నాయి. తన్నుకుంటున్నారు, డ్రైవర్లను కొడుతున్నారు, కండక్టర్లను కొడుతున్నారు, ఆ మహిళలు తన్నుకుంటున్నారు. దాంతోపాటు ఏదైతే టికెట్ ఉన్నటువంటి పురుషులు నిలబడి మేము బస్సులో రామని చెప్పి దిగిపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆటో డ్రైవర్ల జీవన విధానం మొత్తం
నాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వీటిపైన స్పందించడం చేత కాదు కానీ ఇలా వీళ్ళు చేస్తే ఈయన పరిష్కారం చూస్తారట. ఇది ఆయనకి ఇచ్చింది ముఖ్యమంత్రి పదవి. సరే అన్న, ఇంత చెప్తా ఉన్నారు మీరు ముచ్చట, ప్రజల నుంచి కూడా ఘోరంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ నేతగా మీరు అది ఆ మాట మాట్లాడవచ్చు, ప్రజలు కూడా అదే చెప్తారు. కానీ నిజంగా ప్రజలు ఇవన్నీ కోరుకుంటుర్రా? మాకు ఇంకా అదే కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, కేసీఆర్ రైతు బీమా ఇచ్చిండు, కేసీఆర్ పింఛన్లు 4000 చేసిండు అని చెప్పేసి ఈయన వచ్చిన తర్వాత గయ్యే కొనసాగుతున్నాయి. ఇంకా దానికి లేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు రైతు బంధు పడాల్సింది, ఇంతవరకు రైతు బంధు పడలేదు. ఇంతవరకు అంటే ప్రజలు వాళ్ళ పని వాళ్ళనే ఉన్నారు కదా. ఇవన్నీ అనవసరంగా సంక్షేమం చేసినట్టు ఏమైనా అనుకోవచ్చా కేసీఆర్? ఇప్పుడు ఒకటి వాస్తవంగా మనం ఎట్లా అంటే ప్రజల వైపు నుంచి వినతులు వచ్చినాయా, ప్రజలు మమ్మల్ని అడిగినరా, ప్రజల కోసం మీరు చేసినరా అని అంటారు కదా. ఇప్పుడు ఒక మాట పక్కన పెడితే రాష్ట్ర స్థితిగతులు, గతంలో మన రాష్ట్రానికి ఉన్న గ్రాఫ్ ఎంత, ఆర్థిక వృద్ధి ఎంత, ఈరోజు కేసీఆర్ గారు అత్యంత ఆలోచనావంతమైనటువంటి ఈ పథకాలను తయారు చేసి సంక్షేమం వైపు అభివృద్ధి ఒకవైపు చేసిన తర్వాత రాష్ట్రానికి పెరిగినటువంటి ఆదాయం ఎంత, పెరిగినటువంటి పంట దిగుమతులు ఎంత, నీటి సౌకర్యం ఏదైతుందో ఆ నీటి సౌకర్యం ఎంత, ఈ రకంగా రాష్ట్రం ఏ స్థాయికి పోయింది, ఇవన్నిటిని మనం కంపేర్ చేసుకుంటే ఒకటే మనం గుడ్డిగా ఆలోచించేది. చిన్న మాట నేను చెప్తాను, ప్రజలకి అవసరమా కాదు, రాష్ట్రానికి ఇవి అవసరం. రాష్ట్రానికి ఇవాళ ఒకటి మనం ఇంట్లో ఒక కుటుంబం ఉంటుంది, భర్త ఎంత ఒక అర్థవంతమైన ఆలోచనతోటి ఆ కుటుంబానికి ఆ సంవత్సరానికి కావాల్సినటువంటి అన్ని ప్రొవైడ్ చేస్తే ఆ ప్రొవైడ్ చేసినటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఆ కుటుంబం అంతా ఎదుగుదలకు కారణమవుతుంది, ఒక చక్కటి ఆదర్శవంతమైన కుటుంబం అవుతుంది, చూసే వాళ్ళకు కూడా గొప్ప కుటుంబం మీద అనే పేరు వస్తుంది. కేసీఆర్ గారు ఇవన్నీ చేసిండు కాబట్టే రాష్ట్రం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక నెంబర్ 1 మోడల్ స్టేట్ అయింది. అదే అంటున్నా, ఇంత సంక్షేమం చేసిన కేసీఆర్నే ఈరోజు ప్రజలు నమ్మలేదు. లేకపోతే ఇంతకంటే ఎక్కువ చేస్తే రేవంత్ రెడ్డికి ఏమైనా ఓట్లు వేస్తారేమైనా గ్యారెంటీ ఉందా? రేవంత్ రెడ్డికి ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు అంటే అదొక దానికంటే పెద్ద జోక్యం ఉండదు. నేను అదే అంటున్నా. ఇప్పుడు చూడు, ఇప్పుడున్న పరిస్థితుల ఏ ఒక్క గ్రామానికన్నా పోయి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తిట్టని గ్రామం ఉంటే నిజంగా కూడా వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ వేదికగా సన్మానం చేయవచ్చు. అంతే కదా. మరి ఇట్లాంటప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్లు ఎందుకు జరిగింది? మళ్ళీ సేమ్ ఎంపీ ఎలక్షన్ వైపు ఒక్కరు కూడా ఎందుకు రాలేదు? ఎంపీ ఎలక్షన్లలో జరిగిన ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఈయన ఒకటి చెప్పినాడు, మమ్మల్ని పెద్ద మొత్తంలో గెలిపియండి, నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం స్టార్ట్ అయింది అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇంకొకటి బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు మేము, ఈ ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తే గెలిస్తే వీటి వల్ల ఉపయోగం ఏంది, ఆడ బీజేపీ అధికారానికి వస్తుంది, కాంగ్రెస్ అధికారానికి వస్తుంది, ఈ 2 ముఖ్యం అనేది ఒకటి క్రియేట్ చేసే క్రమం ఒకటి. ప్లస్ ఏంటంటే మొన్ననే రీసెంట్గా 6 నెలలకు కూడా కాలేదు, ఇప్పటికి మనకి ఎలక్షన్లు వచ్చేప్పటికి 4 నెలలు అయినట్టున్నది. అప్పుడే ఓటమి చవి చూసినాం. ఇక్కడ కొంత నిస్తేజం కొంచెం అంటే ప్రజలకు కూడా ఇంకా ఈ ప్రభుత్వ పాలన షురువు కాలేదు అనే క్రమంలో కొంత అయోమయానికి గురైనరు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు చెప్పినటువంటి ఏంటంటే ఇది ప్రాంతీయ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీ గెలిచి ఏం చేస్తుంది అనేది ఒకటి ప్రజలు ఆ రకంగా కొంత నమ్మినరు. బీజేపీ ఈ 2 పార్టీలు పోటీ పడ్డాయి. ఇప్పుడు 2 చెరో 8 గెలిచినారు. ఆ 2 పార్టీలు చెరో 8 గెలిచే క్రమంలో తెలంగాణ కొనగూరిన ప్రయోజనం ఏందో రేపటి రోజు ప్రజలు చూస్తారు, మనం చూస్తాం. ఎందుకంటారంటే తొందరపడకుండా కొంచెం ఓపిక పట్టుకుంటే అన్నిటికీ సమాధానాలు కాలమే చెప్తుంది. అంతే. సో కేసీఆర్ గారు చాలా చక్కగా చెప్పినారు. ఒక ప్రాంతీయ పార్టీగా మన ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇప్పటి వరకు మీరు ఈ 10 ఏళ్ల చరిత్రలో బీఆర్ఎస్గా తెలంగాణ రాష్ట్ర సమితిగా అత్యధిక ప్రశ్నలు సంధించినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ నుంచి. ఈ 2 పార్టీలకు 4 ఎంపీలు ఉన్నా కూడా దద్దమ్మ లేక చూసుకుంటూ కూర్చున్నారు తప్ప నోరు మీద పలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొట్లాడినరు, నిలదీసినరు, అంగడంగడి చేసినారు పార్లమెంట్లో. రేపటి రోజు మనకు అవసరం అని చెప్పింది, చెప్తే ప్రజలు కొంచెం అటు ఇటు అయినారు. సరే ఇప్పుడు చూసేదంటే కాలం కోసం చూడాలి. రైట్. ఇదే 16 సీట్లు వస్తే అప్పుడు ఇదే నాకు ఒక 16 సీట్లు ఏంటి దేశ రాజకీయాలు మొత్తం వచ్చేస్తా అని చెప్తే చంద్రబాబు ఇది కేసీఆర్ చెప్తేనేమో జనం నమ్మలే. ఈరోజు చంద్రబాబు అదే 16 సీట్లతోటి ఒక దేశంలోనే నెంబర్ 1 నాయకుడు అయిపోయిండు. ఆ స్థాయిలోనే ఇవాళ హైదరాబాద్ కూడా వచ్చి దర్జాగా ఆ పార్టీ ఆఫీస్ మళ్ళీ ఏమంటారు దాన్ని గేట్లు తీసిండు. మళ్ళీ ఇక్కడ పార్టీని టీడీపీ పార్టీని కూడా యాక్టివేట్ చేస్తా ఉంటుంది. దీన్ని ఎట్లా చూస్తారన్నా? ఎట్లా ఉంటుంది టీడీపీ పార్టీ యాక్టివేట్ అయితే? వాస్తవంగా ఇవాళ కీ రోల్ ప్లే చేస్తున్నాడు చంద్రబాబు. ఏడా ఏపీలో ఏదైతే వాళ్ళు చెప్పినరో మాకు ఎంపీలు ఎక్కువ మొత్తంలో గెలిపిస్తే
మన రాష్ట్రానికి బాగా ఉపయోగం అంటే అక్కడ ప్రజలు నమ్మి గెలిపించినట్టుగానే అధికారాన్ని కట్టబెట్టి. సో ఆ ఎన్డీఏలో కూడా కీలకమైన వాళ్ళు కాబట్టి స్వతహాగా మనకున్న అవగాహన ప్రకారం కీ రోల్ ప్లే చేయొచ్చు కూడా, అందులో అనుమానం లేదు. సో అది చూస్తేనే మన ప్రజలు కొంచెం అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు చేసుకోవాలి కూడా. అన్నింటికంటే గొప్పది రాజకీయ చైతన్యం. రాజకీయ చైతన్యం లేకుంటే ఏం కాదు. ఇంకొక విషయం గమనించాలి, తెలంగాణకు అత్యంత నష్టం చేసినటువంటి పార్టీలనే తిరిగి మన నెత్తినెత్తుకున్నాం. మళ్ళీ 10 ఏళ్లల్లో తెలంగాణకు రావడానికి సుసుపోసుకున్న పార్టీలను ఇవాళ మన ప్రభుత్వాలు కూలగొట్టడానికి ప్రయత్నం చేసిన బీజేపీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, తెలుగుదేశం కానీ కేసీఆర్ గారు ముప్పు తిప్పలు పెట్టి 3 చీరలను నీళ్ళు తాగించి రాష్ట్రం మీద ఈగ వాలకుంట కాపాడినటువంటి గొప్ప సందర్భాలు చూసినాం. ఇవాళ యథేచ్ఛగా డోర్లన్నీ ఓపెన్ చేసి నపుంసక పాలన కొనసాగిస్తున్నాడు. ఎందుకంటున్నా అంటే ఆయన కాంగ్రెస్ అది తెలుస్తలేదు, ఆయన బీజేపీ తెలుస్తలేదు, ఆయన టీడీపీ తెలుస్తలేదు, ఏది చేతగానే దద్దమ్మన్న తెలుస్తలేదు. మాటలేమో కోటలు దాటుతున్నాయి, పనులు మాత్రం గడప దాటుతలేవు. ఎందుకంటున్నా అంటే ఇవాళ చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఊరంతా బ్యానర్లు కట్టి ఈ సంబరాలు చేసుడేంది? ఇవాళ ఆయన ఏపీకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఎన్డీఏ భాగస్వామ్యంలో వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు సంబరాలు చేసుకుంటాడు. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా. అంటే ఈ ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నారా, కాంగ్రెస్ భాగస్వామ్యంలో ఉన్నారా, ఇలా నాయకుడు రాహుల్ గాంధీ, మోడీనా, అసలు వీళ్ళు ఎటు పోతున్నారు? ఇదంతా ఏదైనా బర్ల బ్రోకర్ల దందన అర్థమవుతలేదు. ఆయన సహో ఓహో అని చెప్పేసి ఊరంతా సాటింపులు వేసినట్టు ఫ్లెక్సీలు, బ్యానర్లు, సప్పుళ్ళు, బాంబులు హంగామా చేస్తూ ఉన్నాడు. ఈయన ఆయన సంకనాకుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణలో ఇన్ని విపత్తులు జరిగే క్రమంలో మీరు గమనించినట్టయితే రాబోయే రోజుల్లో యాదవ సోదరుల గొర్రెలు ఉన్నాయి, గొర్రెల పంట పడిపోతుంది. ఎందుకంటే గతంలో యాదవ సోదరులు చాలా అంటే చాలా వృద్ధి పొంది ఉన్నారు, వాళ్ళు మంచి గ్రోత్ వచ్చింది. బెస్తా ముదిరాజు సోదరులు కూడా విపరీతమైన నీలి విప్లవం, ఆ చేపల దిగుబడి, వాళ్ళు కూడా అత్యంత శక్తివంతంగా తయారైంది. అన్నింటికంటే దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఇవాళ భారతదేశంలో ఒక నెంబర్ 1 స్థాయికి చేరుకున్నాం. మనం పెద్ద పెద్ద రాష్ట్రాలకు సైడ్ కొట్టినాం. మనం ఇది మన చిన్నప్పుడు స్కూళ్ళలో చదువుకునేటోళ్ళం, పంజాబ్ రాష్ట్రం మొదటి స్థానం, పంజాబ్ రాష్ట్రం అట్లాంటి రాష్ట్రానికి సైడ్ కొట్టిన స్థానం. ఇలా అవన్నీ నిర్వీర్యం అయిపోతూ ఉంటే ఇవాళ ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రతి వర్గం రోడ్లెక్కి కొట్లాడుతూ ఉంటే ఈ ఘోషి అన్నట్టు ఎవడో విరిచిండట ఏపీలో. అక్కడ పులివెందులకు బై-ఎలక్షన్ వస్తుంది, ఇక పోయి నేను మొత్తం గ్రామాలన్నీ నేనే దత్తత తీసుకొని ఆ గ్రామాలలో తిరిగి గెలిపిస్తా. ఈ ఘోషగానికి ఎవడు చెప్పిండు, ఆడ రాజీనామా ఎవడు చేసిండు, వాడు ఎలక్షన్ ఎక్కడ వచ్చింది, వీడెవడు పోవడానికి, ఈడ పాలించురా దద్దమ్మ వీళ్ళందరూ రోడ్లెక్కి వస్తున్నారా వెధవా అంటేనేమో వానికి సోయలేదు. కానీ ఈ మొగోడు పులివెందుల పోయి ప్రచారం చేసి అక్కడ ఎంపీ గెలిపిస్తాడట. ఇది ఏ పార్టీ మొగోడు చూడు, ఉట్టికెగలేనమ్మ ఏదో ఇంకేడుకో ఎగురుతుంది అన్నట్టు. వీళ్ళందరూ ఇబ్బందులలో ఉన్నారా, నువ్వు ఒక ముఖ్యమంత్రివి వచ్చి వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళ సమస్యలు పరిష్కరించి నేను ఉన్నానే భరోసా కలిపిమంటే ఇది చేతనైతే లేదు. కానీ పులివెందుల పోయి మాత్రం అందరినీ మట్టి గరిపించి ప్రతి గ్రామం ఆయనే దత్తత తీసుకొని గెలిపించే మొగోడట. ఈయన పోయి ఆడ వార్డు నెంబర్ కూడా గెలిచే ముఖం కాదు, ఈయన పోయి ఆడ గెలిపించేస్తారట. అంటే ఒక గిసోంటి దరిద్రుడిని మనం నెత్తలు పెట్టుకొని ఇవాళ అందరికీ దారులు తెరిచినాం. ఇప్పుడు చంద్రబాబు వస్తాడు, రేపు పవన్ కళ్యాణ్ వస్తాడు, ఇంకోటి వస్తాడు. ఇప్పుడు ఇది ఏంటంటే ఏదో విజిటర్స్ పాయింట్ లెక్క అయిపోయింది తెలంగాణ అంటే. గతంలో తెలంగాణకు రావాలంటే అబ్బో అక్కడ ఒక సింహం ఉన్నది, దాన్ని అది గర్జిస్తే మనం గుండెకి తెస్తామనే అటువంటి స్థానంలో ఉన్న తెలంగాణ ఇవాళ నవ్వేటోని ముందట బోర్ల వాడి నవ్వుల పాలవుతున్నది. ఇంత నవ్వుల పాలవుతున్న తర్వాత మీ అందరికీ రియలైజేషన్ వస్తుంది. కానీ మీరు అన్నట్టుగా బుద్ధిజీవులు అని చెప్పేసి వాళ్ళు బుద్ధిజీవులు, గద్దిజీవులు ఏదో, కానీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఓ వైపు నిరుద్యోగులేమో మాకు ఉద్యోగాలు పెంచాలి, లేకపోతే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళు పెడుతున్నారు. మరోవైపు ఏమో గిరిజన సంబంధించి అదే మన ఎవరు గురుకుల పాఠశాలకు సంబంధించిన టీచర్లు ఏమో దండం పెడతారని ఆయన మా సమస్యలు పరిష్కరించమని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఒక హైలైట్ జోక్ చెప్తాను. ఒక క్యూ న్యూస్ అని పెట్టుకున్నాడు. క్యూ న్యూస్ అంటే తెల్లారు లేస్తే ఒక కాంట్రోవర్సీ వీడియోలు, కాంట్రోవర్సీ వాయిస్, కాంట్రోవర్సీ పీపుల్ను పట్టుకొచ్చేసి హంగామా చేసేటోడు. ఆ క్యూ న్యూస్లో ఇవాళ ఏం చెప్తున్నారంటే గాడ కుక్క బర్రె పీలని ఈనిందట, గాడ చిలుక గుడ్డు పెట్టిందట,
వింతలు వీటిని విశేషాలు చూపెట్టుకుంటూ చేరుతాడు ఆ క్యూ న్యూస్లో. ఆయన టాస్క్ కంప్లీట్ అయిపోయింది కదా. సరే, ఏదైతే అనుకున్నాడో నేను అనేది ఏంటంటే ఏదైతే జర్నలిజం ముసుగేసుకొని ఆయన ఏమనుకున్నాడో ఆయనకు పదవి వచ్చేసింది. ఇచ్చింది కూడా ఎవరో కాదు కదా, కాంగ్రెస్ పార్టీ. మరి ఇచ్చింది ఎవరో కాదు, ఆయనకు ఓటేసింది ప్రజలే కదా, నిరుద్యోగులే కదా, పట్టభద్రులే కదా, ఇంతో అంత డిగ్రీ చదువుకున్నాడే కదా. ఇప్పుడు చేయాల్సిందే అని మొన్నటిదాకా నా సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి ఈరోజు ధర్నా చౌకాడ ధర్నా చేసేటోళ్ళంతా తీర్మార్ మళ్ళీ ముంగట ఎందుకు చేయట్లేదు? మరి తీన్మార్ మల్లన్న అనేటోడు ఇక్కడ కనబడే పరిస్థితి కనబడతలేదు. ఆయనకు కావాల్సినటువంటిది ఏదైతే ఇన్ని రోజులు బూట్లు మోసినందుకు ఇప్పుడు బూట్లు నాకే పదవి ఇచ్చిండ్రు ఇనాముగా. ఒక్కొక్క బిస్కెట్ నట్టు వేసి అయితే ఆ బిస్కెట్ నాకు కూడా చేరుతున్నాడు. కోదండరామ్ కూడా బిస్కెట్ అయితే ఆ బిస్కెట్ ఖాతా విరిగి నోట్ల వల్లే. దానికోసం ఆయన దింపుడు గల ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ జాబ్ క్యాలెండర్ అన్న ఆకునూరు మురళి అంటూ ఆడు డ్రెస్ లేడు. ఈ రగ్గాడు ఆడీడు పాపం మంది తిడతా ఉంటే ఏదో ఇజ్జత్ కాయడ కనబడబోతాను కానీ ఏడ కనబడ్డ పని అయితే లేదు. కోదండరామ్కి ఒక నిరుద్యోగి ఫోన్ చేసి అడిగితే ఆయన పాలసీ ఏమున్నదో ఆయన ఏం చేస్తున్నాడో మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మరి ఆయన ఏం చేస్తాడో ఆయన పాలసీ ఏందో నీకు తెలియనప్పుడు ఆయన బూటు నాకు పోయినావా ఆయన కాబట్టి ఇన్ని రోజులు ఇలా వీళ్ళందరికీ మేమే న్యాయకత్వం వహిస్తాం మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ మోసం చేసి రోడ్లు ఎక్కించి ఇలా రోడ్డు పాలు చేసినావు. మాకు కొంత గడువు పెంచండి, ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి మాకు కొంచెం గడువు పెంచితే మేము చదువుకుంటాం, ప్రిపేర్ అవుతాం, ఇన్ని రోజులు మీరు ఆడిన ఆటలకు బలైపోయినామని అంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గర చెప్పి మీరు మాట్లాడి ఒప్పించలేని దద్దమ్మలైనప్పుడు ఇలా మరి ఎందుకు వాళ్ళ బూట్లు నాకుతున్నారు? ఇగరన్నా బయటికి రాండి, మేము తప్పు చేసినాం. మా వాళ్ళు ఇప్పటికీ మీరు గమనించినట్టయితే కొంతమంది అంటున్నారు మేము కేసీఆర్ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు అబద్ధాలు చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినామో చెప్పుతోటి చెంపలేసుకుంటాం, ముక్కు భూమికి రాకుతాం, కేసీఆర్కు కేటీఆర్కు వీళ్ళందరికీ టీఆర్ఎస్ నాయకత్వానికి బీఆర్ఎస్ నాయకత్వానికి క్షమాపణ చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పేసి బయటకు వచ్చిండ్రు. వాళ్ళకున్న సోయి కూడా లేదా ఈ దద్దమ్మలకు? అంటే పదవి ఆశయము, పదవి ఆశ. నేనేమంటున్నా, పదవి కోసం బూట్లు నాకుతావా? సరే, నేనేమంటున్నా, కొత్తగా సంక్షేమ పథకాలు ఎవ్వి ప్రవేశపెట్టలే, ఉన్న సంక్షేమ పథకాలను నీరుగారిపోతూ ఉన్నాయి. ఓకే, ఈ దద్దమ్మలు ఇప్పటి వరకు మొదటి రైతు బంధు సరైన టైంకి ఇవ్వలేదు, ఇప్పటివరకు పూర్తిగా పడలేదు. ఇప్పుడు రైతు బంధు ఇప్పటికి పడాల్సినటువంటి అవసరం ఉంది, ఎప్పుడు పడేది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రైతు బంధు ఇంకెన్నడు పడితే కూడా సోయలేదు, ఇది పోతా ఉన్నది. రైతు రుణమాఫీ అనే దాన్ని ఇలా మేము చేస్తామని చెప్పేసి రోజుకో డాంబికాలు వలుకుతా పోతా ఉన్నారు. కరెంటు కట్ అవుతా ఉన్నదని చెప్పేసి రైతులు లొల్లి పెడతా ఉంటే దాన్ని పట్టించుకున్నట్టు లేడు. ఇవన్నీ యథావిధిగా కొనసాగుతున్న క్రమంలో నువ్వన్న హామీలు నువ్వు పెంచుతానన్న పథకాలు, ఇలా పెన్షన్లు కూడా 2 నెలల పెన్షన్ డ్యూ ఉన్నది ఇప్పటివరకు. ఇప్పటివరకు 2 నెలల పెన్షన్ పోలే వాళ్ళకి. పెన్షన్లు కొత్తది ఇవ్వకపోగా పాత యాపిండు, పాత యాపి కాదు, ఎక్కువ అసలు అనర్హులు తీసుకున్నారని చెప్పేసి ఖమ్మం జిల్లాలో ఒక లేడీకి వాళ్ళకి నోటీసులు వాళ్ళ కోర్టు నుంచి ప్రభుత్వం నుంచి నోటీసులు పంపడం, లేకపోతే మీకు రైతు బంధు పడ్డది మీరు రికవరీ చేయాలని చెప్పి వాళ్ళకి నోటీసులు పంపడం. ఇంకేమన్నా అంటే మీకు కసరత్తులు చేస్తున్నావు దద్దమ్మ, 5 ఏళ్ళు కసరత్తులు చేసుకుంటుంటావా నువ్వు? ఇంకోటి ఏమన్నాడు, ఈ కేసీఆర్ ఏమున్నది, దద్దమ్మ కేసీఆర్ సన్నాసి కేసీఆర్ 2 పంటలకే రైతు బంధు వేస్తాడు, 3వ పంట కూడా పడుతుంది ఏడా అన్నాడు. అరే దద్దమ్మ 3వ పంట గంగల పోని ఇప్పుడు ఈ ఒక్కసారి రైతు బంధు వరకు పడతాయి, దీని సంగతి అని చెప్పంటే నోరు మీద పరుగు. మరి ఈయన వేస్తలేడు, మరి ఈ దద్దమ్మలంతా పోయి అడుగుతారంటే ఈ దద్దమ్మలైన బూట్లు నాకడానికి సరిపోతా ఉన్నారు. ఇలా తెల్లారులు వేస్తే ఏదున్నది, ఈ ఎమ్మెల్యే కాలు మొక్కుతా, ఆ ఎమ్మెల్యే కాలు మొక్కుతా, మా పార్టీలో షరీక్ చేసుకుంటా అంత మాత్రాన పార్టీ నిర్వీర్యం అయిపోతుందా? ఇలా భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో మనం చూసిన ఉదాహరణకు ఏ పార్టీలో ఎమ్మెల్యేలు పోయినంత మాత్రం ఆ పార్టీ ఎక్కడ కూడా నిర్వీర్యం కాలే, అంతకంటే శక్తివంతంగా తయారై బయటకు వచ్చి అధికారాన్ని చేపట్టిన సందర్భాలు. ఇలా తెలంగాణలో ఇంత పెద్ద భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రం. మొన్నటి వరకు ఏమన్నాడు, తెలంగాణను మొత్తం అప్పుల పాలు చేసిండు, బర్బాద్ చేసిండు, నాశనం అయిపోయింది, కోలు కేసీఆర్ అప్పులతోటి మొత్తం అగాధంలోకి నెట్టివేయబడ్డది అన్నాడు. మళ్ళీ నిన్నగాక మొన్న మీడియా ముందు ఏమంటాడు, భారతదేశంలోనే అగ్రగామి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినంత ఆదాయం భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాదు అని చెప్తాండి. ఇలా గురువేమంటాడు, గుజరాత్ కంటే మొదటి వరుసలో ఉన్న తెలంగాణ రాష్ట్రం అంత గొప్పగా నిర్మాణం అయింది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఏం పీకడానికి మీరు అబద్ధాలు ఆడుకుంటే ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం పరువు తీసిండ్రు. మీరు ఏదైతే ఈ చౌకబారు ప్రకటన చేసే క్రమంలో కొన్ని కంపెనీలు పోయినాయి, ఇప్పుడు కూడా ఇంకా ప్రమాదం ఉంది. ఏవైతే ఇప్పటికి స్టార్ట్ కావాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికి కొన్ని కొత్త కంపెనీలు ఇక్కడికి వచ్చేసి ప్రారంభమయ్యేటి, ఆ కంపెనీలు కూడా ప్రక్క రాష్ట్రాలకు పోతాయి మనం చూసుకుంటుంటే. ఎందుకంటే ఈ దద్దమ్మత షిపాయి కాదు, పనిమంతుడు కాదు, కాబట్టి ఉన్న కంపెనీలు కూడా పోకుండా కాపాడితే మొగోడే. మొగోని పాలనలో ఉన్న కంపెనీలు ఊడిపోకుండా కాపాడినా మొగోడే. మేము అట్లా కూడా అంటున్నాం, అది కూడా చేత కదా ఆయనకు. అంతేనా? ఏమున్నా పోలీసు వాళ్ళని పెట్టి హైదరాబాద్లో ధర్నా చేస్తే రాత్రి 12:30కు నా ఇంటికి వచ్చిండ్రు పోలీసు వాళ్ళు. వచ్చి నా ఇంటి చుట్టూ జీబులు పెట్టుకొని నేను అన్నాను, నేను బయటికి వెళ్ళలేదు,
మా ఫ్యామిలీ మెంబర్స్ పోయి ఏంది అంటే లేదు అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా పట్టుకుపోలే అని. ఎందుకు ఏం తప్పు చేసినాం మిమ్మల్ని ఏం తప్పు చేసిండు ఎందుకు పట్టుకుపోతారని మా మిస్సెస్ మా పిల్లలు అడిగితే లేదు మమ్మల్ని అధికారులు అరెస్ట్ చేయమన్నారు. అంటే ఎట్టి పరిస్థితులు ఈ రాత్రి పోలీస్ స్టేషన్ రాము మేము చేసిన దొంగతనం లేదు, మేము మనకి అరెస్ట్ అయ్యి మీ ఇంటికి మీ పోలీస్ స్టేషన్ రావాల్సిన దేనికోసం అని అంటారు? నిరుద్యోగుల ధర్నాకు మద్దతుగా మనం పోతేనంట. అంటే నిరుద్యోగుల ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తే కూడా వీళ్ళ లాగు దడుస్తున్నాయి. అంటే ఇలా ఆపదలో ఉన్న వాళ్ళకు మద్దతు ఇవ్వడం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత కాదా? వాళ్ళకి కావాల్సినటువంటి ఏది న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళ వెనుక నిలబడాల్సిన హక్కు మాకు లేదా? ఇలా వాళ్ళని రెచ్చగొడితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారట, రెచ్చగొడితే దీక్షలు చేస్తున్నారట. సరే మొన్న కూడా కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒకటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకటి, రైతులకు ఇట్లా వేరుంటాయా పేర్లు ఉంటాయా? సరే రెచ్చగొడితే వాళ్ళు చచ్చిపోయారు కదా. భారతదేశంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మోటివేటర్స్ని ఒక 10 మందిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని ఈ వ్యవసాయ శాఖ మంత్రిని ఇద్దరిని కూర్చోబెట్టి మోటివేట్ చేస్తాం. చావు మన అంటారు ఇద్దరిని మోటివేట్ చేస్తే వస్తారు కదా, ఇద్దరిని మోటివేట్ చేస్తాం మరి సూసైడ్ చేసుకోమని. బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడితే చచ్చిపోయిన వాళ్ళు అత్యంత ఆదర్శవంతమైనటువంటి ఒక పేరు ప్రఖ్యాత సంబంధించిన మోటివేటర్స్ మోటివేట్ చేస్తే దావరా మరి వీళ్ళిద్దరు చేస్తే అప్పుడు నిజంగా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడదు మేము కూడా నమ్ముతాం. అంతే కదా, ఇవాళ రెచ్చగొడితే చచ్చిపోతారా ప్రజలు? అంటే ఎంతమంది నువ్వు రెచ్చగొట్టినావు కదా, మరి నువ్వు రెచ్చగొడితే ఎందుకు చచ్చిపోలేదు? ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు కేసీఆర్ గారి పనిలో. ఇవాళ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు? సిగ్గుండాలి. ఇవాళ ఏదైతే రాష్ట్ర రైతాంగానికి గొలుసు కట్టు చెరువులన్నిటి కూడా పునరుజ్జీవం పోసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వాగులలో వంకలలో కూడా నీళ్లు వార్లు ఇచ్చి రైతులకు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఏదైతే మేడిగడ్డ మొత్తం అక్కడికే రాదన్న మేడిగడ్డ ఇలా రిపేర్లు అయిపోయి నీళ్ళు ఎట్లా వారుతున్నాయి? సిగ్గుమానం లేనోడు ఎప్పుడైనా క్షమాపణ చెప్పు ప్రజలకు. నువ్వు ఆ నీళ్ళు అందక ఇప్పటివరకు ప్రజలు ఇబ్బంది పడ్డారు, రైతులు ఇబ్బంది పడ్డారు. ఇలా మళ్ళీ ఎట్లా నీళ్ళు నింపుతున్నావు? మళ్ళీ ఎట్లా రిపేర్ అయింది? మళ్ళీ లేకపోతే కరెంటు అని చెప్పేసి కరెంటు పట్టుకొని 4 రోజులు ఏడుస్తావు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అని ఫోన్ ట్యాపింగ్ 4 రోజులు పట్టుకొని ఏడుస్తావు. రాష్ట్ర ప్రజలు నిన్ను గెలిపించింది. నువ్వు చెప్పినటువంటి అబద్ధ పునాదుల మీద ఏదైతే ఏర్పడ్డ ప్రభుత్వం అబద్ధపు 6 గ్యారంటీలకు సంబంధించి నిన్ను అడుగుతారు. నిన్ను ఎక్కంగానే ఈ చేతగాని పాలనను ముందట వేసుకొని అవాకులు చెవాకులు వేలుకుంటా ఆయన తిట్టు ఈయన తిట్టు అని గెలిపేయలేను నిన్ను. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెట్టుకున్నది ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి పథకాలన్నీ యథేచ్ఛగా కొనసాగాలి, నువ్వు పెంచాలని చెప్పి చూస్తున్నారు తప్ప ఈ అబద్ధాలతోటి ఈ వీటితోటి బతకమని చెప్పలే. తెల్లవారితే ఆయనను అరెస్ట్ చేస్తా, ఈయనను అరెస్ట్ చేస్తా, ఈయనను జైలు వేస్తా, ఆయనను జైలు వేస్తా, ఇది ఇట్లా కరెంట్ అవినీతి జరిగిందా, ఫోన్ ట్యాపింగ్లో అవినీతి జరిగిందా, గొర్రెల పథకంలో అవినీతి జరిగిందా, ప్రాజెక్టుల వీటిని వేసుకొని 2 రోజులు బతుకుతావు నువ్వు. నీ పాలన ఇప్పుడు 8 నెలలు అవుతుంది, నువ్వు పాలన షురువు చేయి కదా. 8 నెలల నుంచి నువ్వు పాలన షురువు చేయలే. ఏదైతే ఇప్పటివరకు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన తప్పత నువ్వు ఇచ్చినవి కాదు. వాటిని కూడా సిగ్గు లేకుండా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు. నువ్వు ఇస్తున్న 2 లక్షల కోసం నువ్వు తయారు చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల ముందర పెట్టు. నువ్వు చేస్తున్నటువంటి 15,000 ఎకరం ఏదైతే ఉన్నదో రైతు బంధు అదే 4,000 పెన్షన్ ఏదన్నో 4,000 పెన్షన్ పెట్టు. ఏదైతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నో అది ఇప్పటివరకు పేరు లేదు, అతి లేదు, గతి లేదు. ఏదైతే కేసీఆర్ గారి న్యూట్రిషన్ కిట్ కానీ, కేసీఆర్ గారి కిట్ కానీ డెలివరీ అయిన స్త్రీలకు ఆ డబ్బులు కానీ వాటి ఊసే లేదు. వీటన్నిటి గురించి మాట్లాడు. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నా అని చెప్పి నేను చెప్తా ఉన్నాడు. ఏది ఎంతమందికి వచ్చింది 500 గ్యాస్ సిలిండరు? 500 ఉచిత కరెంట్ అన్న ఉచిత కరెంటు మళ్ళీ అటకెక్కింది కదా. ఇవన్నీ ఏడపోయినాయి హామీలన్నీ. ఈ హామీల మీద మాట్లాడినటువంటి సందర్భం ఒకటి కూడా లేదు ఇప్పటిదాకా. అంతే అభద్రతా భావంతో ఢిల్లీ కురకాలే, అక్కడ కాళ్ళ భజన చేయాలి, ఇక్కడికి వచ్చేసి మంత్రులు ఇక్కడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు బెదిరిస్తున్నారు అని చెప్పి వీళ్ళ కాళ్ళ భజన చేయాలి. ప్రజలకు ఏం చెప్పాలి అంటే ఇవన్నీ చేస్తున్నారు, కేసీఆర్ అట్లా చేసిండు, వీళ్ళు అట్లా చేసిండు, ఇది ఇట్లా చేసిండు, ఇవన్నీ చెప్పుకుంటే పబ్బం గడుపుకోవాలి. అంతకుమించి ఏం జరుగుతలేదు. ఇదే అంటారు. దీని మీదనే ఇప్పుడు ఢిల్లీ విషయంకి వస్తే మొన్న ఏమంటాడు సాక్షాత్ ఇదే ముఖ్యమంత్రి, ఈరోజు బాబామర్దులు ఢిల్లీకి పోయినరు, బీజేపీ తోటి ములాఖత్ అవుతా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో తోటి విలీనం చేస్తారు, కవితని రిలీజ్ చేయడానికి కోసం చెప్పేసి ఆరోపణలు చేసింది. దీని మీద మీరు ఏమంటారు? ఒకటే సార్ నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పేసి కొన్ని రోజులు బతుకుతారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బతుకుతారు. వీటితో ప్రజలలో కొంచెం అయోమయం క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉంటారు వీళ్ళు. ఉద్యమ కాలం నుంచి ఈనాటి వరకు ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలను కార్యకర్తలను నయాన్నో భయాన్నో బుదిలకిచ్చో డబ్బులాశ చూపో పార్టీలకు వెళ్ళి మార్చినా ఏ రోజు వెనకడుగు వేయనటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ ఈ బీజేపీలో కాంగ్రెస్లో కలిపే అవసరం ఎందుకు వస్తుంది? ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించలేవు అనేది చరిత్రలో ఎక్కడ లేదు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలను 3 సార్లు నీళ్లు తాగించి అధికారాన్ని పొందినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇలా బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాల్సిన అవసరం ఉంటే
నిజంగా కూడా ఇలా ఒక్కటేసారి ఆ మాట పుట్టదు కదా. అవును. ఆ విల్లింగే కనుక బీఆర్ఎస్ దగ్గరనో కేసీఆర్ గారి దగ్గరనో కనబడితే ఇలా ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్ గారి కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారు 4 నెలల పాటు జైల్లో ఉండేవాళ్ళు కాదు. నిజంగా అట్లాంటి వాతావరణం కనబడితే ఆ రకంగా వేరే ప్రజలు కనబడేది. అది మనం దాస్తే దాగదు కదా. ఇవాళ కవిత బెయిల్ కోసం ఇవాళ ఆల్రెడీ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది నిన్న. ఇంకోటి జార్ఖండ్ సీఎం బెయిల్ వచ్చి ఆయన కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆ కోర్టులలో సాక్ష్యాలు లేక బలమైనటువంటి ఆధారాలు చూపెట్టలేక న్యాయం ఏదైతే ఉందో చట్టం ఏదైతే ఉందో దాన్ని నమ్ముకొని కేసీఆర్ గారు కానీ కవిత గారు కానీ కేటీఆర్ హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎవరికో సరెండర్ అవ్వాలి కేసీఆర్ అనుకుంటే మీరు చాలా గొప్ప విషయం ఒకటి గమనించుకోవాలి. ఎన్నో దశాబ్దాల కాలంగా తెలంగాణ ఉద్యమం కొనసాగింది. అవునన్నా. ఎన్నోసార్లు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తే 10 మంది 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే గంపగుత్తగా ఎమ్మెల్యేలను జాతీయ పార్టీలకు అమ్ముకొని ఉద్యమాన్ని నీరుగార్చినటువంటి చరిత్ర మనం చూసినాం. అవును. కేసీఆర్ గారు ఏదైతే ఉద్యమ జెండా లేపినాక తర్వాత ఎన్ని ఆశలు చూపెట్టినా ఎన్ని ఒత్తిడులు పెట్టినా ఎన్నిసార్లు పొలిటికల్ క్రైసిస్ క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని ప్రయత్నం చేసినా కేసీఆర్ గారు ఎలాంటి లాభాపేక్షకు పోకుండా ఎలాంటి అధికారం కోసం అర్రుజాచకుండా నిస్వార్థ సేవకుడిగా సబ్బండ వర్ణాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఏ పార్టీకి సరెండర్ కాలే. ఈయనకే లబ్ధి పొందాలి ఈయనకే వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు ఉండి అనుకుంటే ఈ రోజు దాకా బీఆర్ఎస్ పార్టీ ఉండకపో అప్పుడే సరెండర్ అయ్యేటోడు కదా. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలి. ఆ రోజు ఎలాంటి బలం లేకుండా ఎలాంటి ప్రతిపక్షంగా కానీ అధికార పక్షంగా కానీ అధికార పార్టీలతో కానీ ఎలాంటి మనకు గుడ్ విల్ లేకున్నా ఎలాంటి ఒక సత్సంబంధాలు లేకపోయినా ఆ రోజు ప్రతిపక్ష పార్టీ కాదు అధికార పక్ష పార్టీ కాదు ఒక ఉద్యమ పార్టీగా ఎన్ని పోరాటాలు చేసి నిలబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ 4 రోజులకు భయపడిపోయి బీజేపీలో కాంగ్రెస్లో విలీనం చేస్తుందా? చేసే అవసరం మాకెందుకు వస్తుంది? మీరు ఎన్ని 3 రోజులు పాలిస్తారు? మీ చరిత్ర ఏంది? రాబోయే రోజుల్లో బీజేపీ చరిత్ర ఏంది? కాంగ్రెస్ చరిత్ర ఏంది? ప్రజలు చూడట్లేదా? ఇప్పటికీ ప్రజలు ఏమంటున్నారు? కేసీఆర్ గారు అంతేందుకు సార్ నిన్నకి మన బల్కంపేట ఎల్లమ్మ బోనాల కాడ అవును ప్రోటోకాల్ ఇష్యూ జోగినీలు అమ్మ నా బూతులు తిడుతున్నారు ముఖ్యమంత్రిని. కేసీఆర్ దేవుడు ఆయన ఉన్నంతసేపు మేము బ్రహ్మాండంగా మా శక్తిని మా మాతను మేము ఆవహించుకొని మేము పూజలు చేసుకున్నాం ఘనంగా నిర్వహించుకున్నాం ఈ దరిద్రుడు వచ్చినాక నాశనం అని చెప్పి మేము చెప్తే తిడుతున్నారా వాళ్ళు? అట్లనే రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అవుతుందా? ఎట్ ద 100కు 100% అవుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా 28 రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినాయి. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అత్యంత ఆదర్శమైన ఈ పథకాలు వారి చొరవతోటి వారి చలవతోటి వారి ఆలోచనతోటి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ పథకాలు ప్రవేశపెట్టే ఒక రోజు వస్తుంది. భారతదేశంలోని ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి తప్ప ఈ తాటాకు చెప్పులకు భయపడి ఏ పార్టీలో విలీనం చేసే అవసరం కానీ అవకాశం కానీ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎట్లుండబోతుందన్న బీఆర్ఎస్ పార్టీ? 100కు 100% రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పేరుది అన్నట్టు భయపడే పరిస్థితికి ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వస్తే మీరు గమనించుకోండి. అవునా? అది మీ కామారెడ్డికి నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏమంటాడు 2028లో ఏది ఏమైనా కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు లేకపోతే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అంటే ఒకటి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఈ చేతగాని కాంగ్రెస్ పార్టీ లేవట్లేదు. గుంజి 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 వాళ్ళు మొత్తం పొర్లు దండాలు పెట్టినా టోటల్గా భారతదేశంలో 90 స్థానాలకు చేరింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఇది ఒక పీక్ స్టేజ్కి వచ్చేసినట్టు 90 స్థానాలకు చేరింది. బీజేపీ పార్టీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అటువంటి సంఖ్యాబలం మధ్యలో ఉండే సెకండ్ గవర్నమెంట్ ఈసారి అది కూడా ప్రతిపక్షాల మీద ఆధారపడే పరిస్థితికి వచ్చి ఉంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా బలంగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పే ధైర్యం లేనటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చింది. బీజేపీ వల్ల జరుగుతున్న నష్టాలు కాంగ్రెస్ పార్టీ వల్ల జరుగుతున్న నష్టాలు ఇవన్నీ మన ప్రజలు చూస్తూ ఉన్నారు. 100కు 100% ఒక నిస్వార్థ సేవకుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నట్టు కేసీఆర్ గారు వారికి ఎక్కడ కూడా ఎలాంటి ఆడంబరాలకు పోలే. ప్రభుత్వంలో నుంచి దిగిపోయిన తర్వాత సీదా నందినగర్లో ఉన్నటువంటి ఆ 300-400 గదాల ఇంట్లోకి పోయి అప్పుడెక్క దండం పెట్టుకుని కూర్చున్నాడు అంతే. ఆయన ఒక అతి సామాన్యమైనటువంటి జీవితం. ఈడు నుంచి పోయిండి ఏదైతే తన వ్యవసాయ క్షేత్రంలో ఏదో వ్యవసాయం చేసుకుంటూ ప్రజలను కలుసుకుంటూ ప్రజా సమస్యల మీద మాట్లాడుకుంటూ కాలం వెల్లదీస్తూ ఉన్నాడు. మీరు గతంలో ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రుల జీవన విధానం తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ఓడిపోయినటువంటి కేసీఆర్ గారి జీవన విధానాన్ని మీరు ఒకసారి ప్రజల మధ్యలో పెట్టండి, వాళ్ళకి తేడా కనబడుతుంది.
ఏ ఆశ లేనటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని చెప్పేసి నిర్మాణం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ప్రజల మన్ననలు పొందినటువంటి నాయకుడు కేసీఆర్ గారే. కాబట్టి వారికంటూ ఒక చక్కటి విజన్ ఉంది. భావి తరాలకు తెలంగాణ చరిత్రను వారసత్వంగా ఇచ్చుకుంటూ ఒక ఉదాహరణలుగా గతంలో గడిచినటువంటి విధానాలను మంచిని తీసుకొని చెడును వదిలిపెట్టుకుంటూ ముందుకు తీసుకుపోయిండు. ఓకే, చరిత్రను నాశనం చేసేటోళ్ళు, చరిత్రను అవహేళన చేసేటోళ్ళు, అపహాస్యం చేసేటోళ్ళు ఇలా చేతిలో ప్రజలు రక్షణగా ఉండలేరు. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి శ్రీరామరక్ష, వారి పాలనే శ్రీరామరక్ష. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యంత ఉన్నత స్థానాలకు చేరుకుంటుంది. ఇందులో ఎవ్వరికైనా మనం అక్కర్లేదు. రైట్ అన్న, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.